దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు వాక్యము అంశము ఏంటంటే, నీవు ఆశీర్వదించబడాలంటే ముఖ్య వాక్యము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6:24. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఎంతో మధురమైనది, శక్తివంతమైనది. ఇది యెహోవా తన ప్రజలపై ఉంచిన ఆశీర్వాదం, ప్రార్థన. ఈ వాక్యం అహరోను ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. మన జీవితంలో ఆశీర్వాదం కావాలా, కాపాడబడే జీవితం కావాలా అంటే అయితే ఈ వాక్యము మనకందరికీ అవసరమై ఉన్నది. యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ అర్థం ఏంటంటే, ఆశీర్వదించుట అంటే ఏమిటంటే కేవలము ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, ఉద్యోగం మాత్రమే కాదు. దేవుని ఆశీర్వాదము అంటే మన జీవితము సంపూర్ణంగా ఉంటుంది. మన పనుల్లో దేవుని హస్తము ఉండటం, మన ఆలోచనలో శాంతి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28:2, నీవు యెహోవా మాట వినినెడల ఈ ఆశీర్వాదములన్నీ నిన్ను వెంబడించును. దేవుని ఆశీర్వాదం మన వెనకే పరిగెత్తుతుంది మనము దేవునితో నడిచినప్పుడు. నిన్ను కాపాడునుగాక అంటే దేవుని రక్షణ. దేవుడు ఎలా కాపాడుతాడు? కనిపించని ప్రమాదాల నుండి, శత్రువుల కుట్రల నుండి, ప్రమాదాలు, వ్యాధులు, అపాయాల నుండి కాపాడుతాడు. కీర్తన 121:7, యెహోవా నిన్ను సమస్త అపాయముల నుండి కాపాడును. మనకు తెలియని సమయంలో కూడా దేవుడు మన చుట్టూ గోడలా నిలబడి ఉన్నాడు. కుటుంబాన్ని కాపాడే దేవుడు, ప్రయాణాల్లో కాపాడే దేవుడు, కన్నీటి రోజుల్లో కాపాడే దేవుడు. ఈ ఆశీర్వాదం ఎవరికి అంటే, ఈ ఆశీర్వాదము అందరికీ ఉందా? అవును, కానీ దేవునితో నడిచేవారికి ఎక్కువగా ఉంటుంది. సామెతలు 10:22, యెహోవా ఆశీర్వాదమే ధనవంతులను చేయును. మనము దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన మార్గాల్లో నడిచినప్పుడు ఈ ఆశీర్వాదము మన జీవితంలో కార్యరూపము దాల్చుతుంది. ప్రియులారా, మన జీవితానికి ఇది ఒక నిమిషము అన్వయించుకుందాము. ఈరోజు మనము ఇలా ప్రార్థించాలి: ప్రభువా, నా జీవితాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను నీ చేతుల్లో ఉంచు, నా భవిష్యత్తును నీవే నడిపించు. ప్రతి ఉదయము ఈ వాక్యాన్ని ప్రకటించండి. ప్రియులారా, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగాక. ప్రియులారా, ముగింపు ప్రార్థన. పరలోకపు తండ్రి, నీవు ఆశీర్వదించే దేవుడవు, నీవు కాపాడే దేవుడవు. ఈ వాక్యం ప్రకారం మా జీవితాలను ఆశీర్వదించు, మా కుటుంబాలను నీ రెక్కల క్రింద కాపాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము కలుగజేయునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. God bless you all. Have a nice life.